మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఉద్యోగులకు క్రీడలు నిర్వహించడం మంచి ఆలోచనని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, షాప్ చైర్మన్ రవినాయుడు వెల్లడించారు. బుధవారం మహాత్మాగాంధీ రోడ్లోని ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, షాప్ చైర్మన్ రవినాయుడు, ఎన్జీఓ అధ్యక్షుడు విజయసాగర్ తదితరులు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా ఉద్యోగులు ఇంటి బాధ్యతను, ఉద్యోగ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. మహిళల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కృషి చేస్తున్నారన్నారు. మహోన్నత బాధ్యతను నిర్వహిస్తున్న మహిళలు ఆరోగ్యం, ఫిట్నెస్ పై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సమాజంలో మహిళా ఉద్యోగులు నిర్వహించే బాధ్యత గణనీయమైందని, అటువంటి మహిళా ఉద్యోగులకు ఫిట్నెస్ కూడా ఎంతో అవసరమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు విజయవాడ ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర మహిళా కన్వీనర్ పి మాధవి, విజయవాడ ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర మహిళా విభాగం చైర్పర్సన్ వి నిర్మలా కుమారి, టాప్ ఆఫ్ వార్ ఎం సరస్వతి, మ్యూజికల్ బాక్స్ వి శాంతిశ్రీ, అంతాక్షరి వివి లలితాంబ తదితరులు ఈ కార్యక్రమం ప్రవేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జిఓస్ తదితరులు పాల్గొన్నారు. మరియు జేఏసీ చైర్మన్ వీరికి ఎవరు సభ్యులు లేకపోయినా మాకు సంబంధం ఉండదు. చక్కగా మీకు చైర్స్ ఏర్పాటు చేసాం. అందరూ చైర్లో రిలాక్స్ అవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. మన మహిళా శక్తిని క్రమశిక్షణలో నిరూపించండి. ఈ క్షణం ఎంతో ప్రేరణాత్మకం. దీన్ని మనం క్రమశిక్షణతో సాధించాలి. బలూన్స్ ఎగితే దిశ ఒకటే ఉంటుంది, అది పైకే. ఓకే, రెడీ సార్. బలూన్స్ దిశ ఒక్కటే, అది పైకి మాత్రమే ఉంటుంది. మన లక్ష్యాల దిశ కూడా అలాగే ఉండాలి, అభివృద్ధి వైపు. రెడీ రెడీ సార్. ఒకసారి చప్పట్లు. ఇది ఎంత అద్భుతమైన క్షణం. సంబరాలు అంటే సంబరాలు చేస్తున్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ఎన్టీఆర్ జిల్లా గౌరవ కలెక్టర్ గారు లక్ష్మీ షా గారికి, అలాగే సబ్ చైర్మన్ రవినాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం సార్. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ 27 జిల్లాలో ఒకేసారి ప్రతి జిల్లాలో ఈ సంబరాలు జరుగుతాయి సార్. మరి ఇక్కడ క్యాపిటల్ సిటీలో ఈ రోజు జరుగుతుంది. మరి రాష్ట్రంలో పనిచేసిన మహిళా ప్రతి ఉద్యోగి కూడా ఆయా జిల్లాల్లో ఆయా కలెక్టర్ ద్వారా, ఆయా చైర్మన్ ద్వారా కూడా ఈ ఫంక్షన్ జిల్లాలో జరుగుతాయి సార్. మరి ఇంతటి మాకు అలాంటి అవకాశం కల్పించిన మరి మా రాష్ట్ర నాయకులకి అందరికీ కూడా మేము ఈ సభాముఖ్యంగా మహిళా ఉద్యోగులందరూ కూడా మేము మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నిత్యం కూడా పనిపాటల్లో అలసిపోయి అనేక సంక్షేమ కార్యక్రమాలు మా భుజాన్ని వేసుకుని ఫీల్డ్లో చాలా పల్లెటూళ్ళలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరికీ ఈ ఒక్కరోజు ఆట విడుపు సమయాన్ని మాకు ఇచ్చినందుకు మా రాష్ట్ర అధ్యక్షుడు సాగర్ గారికి, రమణ గారికి, మరి మాకు గవర్నమెంట్ ఈ రోజు 2 హాఫ్ డేలు మంజూరు చేసినందుకు వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈ జిల్లాలో మేము ఏ కార్యక్రమం తలపెట్టినా అది ఏ పబ్లిక్ అవేర్నెస్ కార్యక్రమం అవనండి, లేకపోతే ఇంకోటి అవనండి, ఎప్పుడు కూడా ఈ జిల్లా ఉద్యోగుల పక్షపాతిగా ఉన్న మా కలెక్టర్ లక్ష్మీ సాగర్ మరొకసారి మా హృదయపూర్వక వందనాలు సార్. మరి లాస్ట్ టైం కూడా మీరు వచ్చినప్పుడు మహిళా ఉద్యోగులందరూ కూడా మీరు ప్రత్యేకమైనటువంటి మరి కలెక్టరేట్ లో గ్రీవెన్స్ ఓపెన్ చేస్తాను హామీ ఇచ్చారు సార్. మేము ఇంకా మర్చిపోలేదు. మాకు డైరెక్ట్ గా వచ్చి మా కష్టకాలు చెప్పుకోవడానికి అవకాశం కల్పించినందుకు కూడా ఈ సభాముఖంగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే మరి అందరూ ఆటపాటలే గ్రౌండ్ లో ఆడతారు, కానీ ఒక ప్రెస్టేజియస్ స్టేడియం లో ఆడడానికి ఇలాంటి అవకాశం కల్పించిన స్టాఫ్ చైర్మన్ రవినాయుడు గారు కూడా మహిళా ఉద్యోగులందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం సార్. మరి ఈ సంవత్సరం మా మహిళా ఉద్యోగులందరికీ ఒక ప్రభుత్వం గొప్ప వరం ఇచ్చిందండి. ఎందుకంటే మరి చైల్డ్ కేర్ లీవ్ వయోపరిమితిని తొలగించినందుకు మరి ఆ రకంగా మేము 5 సంవత్సరాలు కృషి చేసిన మరి మాకు రాష్ట్ర అధ్యక్షుడు సాగర్ గారికి, రమణ గారికి కూడా మరి ఇదంతా సాధించబడినందుకు ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ప్రత్యేకమైన కానుకిచ్చిన వారిద్దరికి కూడా మా తల్లులు, అక్కలు, అమ్మలు, చెల్లెలు అందరూ కూడా సభాముఖంగా మేము వందనాలు తెలియజేసుకుంటాం సార్. మరి ఈ కార్యక్రమాన్ని ఇంతటి అంబరంగా ఘనంగా ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా మహిళా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్.
మరి ఇప్పుడు మా మహిళలందరూ మార్చ్ పాస్ట్ చేస్తారు సార్. ఆ గౌరవాలను స్వీకరించవలసిగా కోరుతున్నాం. ఈరోజు కృష్ణా జిల్లాలో ఏ మూల చూసినా అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పర్యవేక్షిస్తూ ఇటు విజయవాడ టౌనే కాకుండా ఈ జిల్లా అభివృద్ధిలో నిరంతరం శ్రమిస్తున్న గౌరవ కలెక్టర్ గారు షా గారికి, అందుకే సార్ ఏంటంటే నాకు చాలా రోజుల నుంచి తెలుసు, ఎందుకంటే నేను చాలా మంది కలెక్టర్లను చూశాను, కానీ ఒక బ్రాడ్ మైండ్తో డెవలప్మెంటు చేయడం ఒక ఎత్తైతే అందరినీ కలుపుకొని పోవడం అది సార్కే సాధ్యమైంది. హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా సాగర్ గారికి నేను చాలామంది నాయకులను చూశాను. నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నా, యువజన నాయకుడిగా ఉన్నాం, కానీ ఉద్యమాల్లో కానీ అటు పరిష్కారంలో కూడా ముందుంటున్న సాగర్ అన్న గారికి, అదేవిధంగా ఎవరైతే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ క్రీడా పోటీలు నిర్వహించాలి, తద్వారా చైతన్యపరచడంతో పాటు మానసికంగా శారీరకంగా ఎంప్లాయీస్ అందరూ దృఢంగా ఉండాలని ఆలోచించి దీన్ని కర్తవ్యంగా భావిస్తూ ముందుకు తీసుకెళ్తున్న మాధవి గారికి, నిర్మలా కుమారి గారికి, అదేవిధంగా రమణ గారికి, ఆర్గనైజర్స్ అందరికీ హృదయపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ద్వారా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకున్నాం. దీంట్లో పార్టిసిపేషన్ చేసిన ఏపీ ఎన్జిఓస్ సంబంధించిన మహిళా ఉద్యోగులందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇంతకుముందు మేడం చెప్పారు, మానసికంగా శారీరకంగా ఒత్తిడికి గురవుతున్నారు. ఈరోజు నిరంతరం ఈరోజు ఈ వ్యవస్థలన్నీ ముందుకెళ్తున్నాయంటే మీరే కారణం. ఈరోజు ఏ పని జరగాలన్నా కింది స్థాయి ఉద్యోగం నుంచి పై స్థాయి ఏదైతే మన టాప్ అనుకుంటున్నాం ఐఏఎస్ ఆఫీసర్ వరకు నిరంతరం కష్టపడుతున్నారు. సమాజ హితం కోసం మీ వంతు శ్రమిస్తున్నారు. కుటుంబ సభ్యులకు కూడా దూరం అవుతున్నారు, ఫ్యామిలీ లైఫ్ కూడా దూరం అవుతున్నారు. అయినా మీ వర్క్ను మీరు వదలడం లేదు, ఒక బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారు. మీకు ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ఆలోచనతో ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలనుకుంటున్నారు, క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చాలనుకుంటున్నారు. ఈరోజు మీకు అనేక విషయాల్లో మద్దతు తెలుపుతున్నారు. దాంతోపాటు ఈ క్రీడా పోటీలు అనేది నిర్వహించుకోవడం నిజంగా ఆనందించదగ్గ విషయం. నేను ఇంతకుముందు కూడా అనేక సందర్భాల్లో నేను కొన్ని గతంలో చూశాను, కానీ గతంలో లేనివి ఇప్పుడు అన్నీ కూడా బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నాయి. మొన్న కూడా రెవెన్యూ ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ స్టాఫ్ చైర్పర్సన్ గారికి, అలాగే వేదిక పైన ఏపీ ఎన్జిఓ అధ్యక్షుల గారికి, అలాగే చైర్పర్సన్ శ్రీమతి నిర్మల గారికి, కన్వీనర్ శ్రీ మాధవి గారికి, ఏఐఎస్ఎఫ్ కన్వీనర్ రాజ్యలక్ష్మి గారు, అలాగే స్టేట్ సెక్రటరీ సరస్వతి గారు, అలాగే శ్రీమతి జానకి గారు, శాంతిశ్రీ గారు, శివలీలా గారు, అలాగే వేదిక పైన పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ, అలాగే ఎంతో చక్కగా మార్చి చేసి చూపించిన ఆ మహిళా ఉద్యోగులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. చాలా చక్కగా చేశారమ్మా, చాలా బాగుంది. గుడ్ స్పిరిట్, కీప్ ఇట్ అప్. ఇప్పుడే చైర్పర్సన్ గారు మాట్లాడుతూ చెప్పారు, మనము ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. మన పని ఎంత చేయాలన్నా కూడా ఫిట్గా ఉంటే ఏదైనా పని చేయొచ్చు. సో ఆ ఫిట్నెస్లో బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్కి గవర్నమెంట్ ఎప్పుడూ ఫోకస్ చేసింది. మనము మీకు తెలుసు, లాస్ట్ ఇయర్ చేసుకున్న అయితే యోగాంధ్ర కార్యక్రమం ఉందో దాంట్లో ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ యోగా చేయాలి. మెంటల్గా ఫిట్గా ఉంటారు, మానసికంగా వాళ్ళు సదృఢంగా ఫిట్గా ఉంటే వాళ్ళ ఆలోచనలు బాగుంటాయి. దాని ద్వారా మనం చేసే పనిలో ఏ స్థాయిలో కావచ్చు ఆ స్థాయిలో వృద్ధి వస్తుంది, ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అలా ఇంప్రూవ్ ప్రతి ఒక్కరు చేసినప్పుడే మనం వికసిత భారత్ అలాగే స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మించడానికి అవకాశం అవుతుంది. కాబట్టి దాన్ని ఎంతో చక్కగా గ్రహించి సో దాన్ని ఒక మిషన్ మోడ్ లాగా, ఒక మూమెంట్ లాగా, పండుగ వాతావరణం లాగా ముందుకు తీసుకెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే ప్రభుత్వం శ్రమిస్తూ ఉంది. దాన్ని కంటిన్యూ చేస్తూ సో మనం కూడా ఈరోజు ముందుగానే మహిళా దినోత్సవం ముందుగానే మన మహిళా ఉద్యోగులందరూ మీరు కూడా ఈరోజు చక్కగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆట పోటీలో పాల్గొని మీరు ఫిట్నెస్ నిరూపించడానికి వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో కాదు, మీరందరూ వచ్చారు కాబట్టి మీరందరూ ఛాంపియన్సే ఇప్పుడు. సో అందరూ గెలిచినట్టే కాబట్టి ఈ గెలుపుని ఎప్పుడు మీరు ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొని ఇది కంటిన్యూస్గా, అంటే ఎవ్రీ ఇయర్ మీరు చూస్తుంటే ఇప్పుడు అసెంబ్లీ స్పోర్ట్స్లో కూడా ఎవ్రీ ఇయర్ దెర్ ఇస్ ఏ కన్సిడరబుల్ ఇంప్రూవ్మెంట్.
సో అది అక్సెప్టెన్స్ కావచ్చు, ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, ఆ సపోర్ట్ ప్రతిదీ కూడా పెరుగుతూ ఉంది, ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కాబట్టి మనం కూడా అదే దిశగా ఆ మహిళా స్పోర్ట్స్ ఏదైతే మన ఆ ఎన్జిఓ అసోసియేషన్స్ మహిళా విభాగం ఏదైతే ఉందో మీ యాక్టివిటీస్ కూడా అలాగే ఆ పురోగతిలో వృద్ధి పదంలో ఉండాలని సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి పిలిపించి నన్ను కూడా మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ ఒకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రైట్ అమ్మా. నెక్స్ట్ అశ్విని. సో అన్ని ఉన్నాయి కాబట్టి ఆడించడానికి మంచి మంచి గిఫ్ట్లు కొని ఓకే నెక్స్ట్ ఓకే ఏదైనా వాళ్ళు చెప్తే మళ్ళీ వాళ్ళు కార్యక్రమం చెప్పడం జరుగుతూ ఉంది. దీంట్లో మహిళా ఉద్యోగులు నింపేలాగా, అలాగే వాళ్ళలో కూడా ఆటల పాటలతో ఉత్సాహాన్ని నింపేలాగా ఈ వర్క్ స్ట్రెస్ అయితే ఉందో దాని నుంచి రిలీఫ్ ఇవ్వడానికి కార్యక్రమం చాలా దోహదపడతాయి. ఇది కంటిన్యూస్గా మన జిల్లాలో దీని ద్వారా అందరూ ఫిట్ గా అలాగే అందరూ ఉల్లాసంగా ఉంటూ వాళ్ళ పనిని చేసుకుంటూ చేసే పనిలో వృద్ధి వచ్చేలాగా అలాగే పాజిటివ్ థాట్స్ ఉండేలాగా ఫిట్నెస్ పెంచేలాగా ఈ కార్యక్రమం దోహదపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నేతృత్వంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు క్రీడా పోటీలు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదిక నిర్వహించడం, ఇది దాదాపు 6-7 డిసిప్లైన్స్ దీంట్లో పెట్టడం నిజంగా మొదటిగా వాళ్ళని అభినందిస్తున్నాం. ఈరోజు వీళ్ళు మానసికంగా కావచ్చు, శారీరకంగా దృఢంగా ఉండడానికి క్రీడలు ముఖ్య అవసరం. ఈరోజు నిద్ర లేస్తే ఒక పక్క కుటుంబాన్ని, మళ్ళీ ఏదైతే వర్క్ ప్రెజర్ని వాళ్ళు నిరంతరం ఒకటప్పుడు హాలిడేస్ లో కూడా పనిచేయాల్సి వస్తుంది. ఒక ఆడబిడ్డ కానీ ఒక తల్లి కానీ ఒక పక్క కుటుంబాన్ని చూసుకోవాలి, ఒక పక్క ఉద్యోగాన్ని జాగ్రత్తగా నిర్వహించాలి. ఎంత ప్రెషర్ అనేది మనం అందరం చూస్తున్నాం. వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటోంది. దానికి సంబంధించి ఈ రోజు ఈ పోటీలు నిర్వహించడం వాళ్ళని మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండడానికి ఈ పోటీలు దోహదపడతాయి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైనా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారైనా, నారా లోకేష్ గారైనా ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్ గా మార్చాలి, ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా మార్చాలి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి, మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే అది క్రీడలతో మాత్రమే సాధ్యం. అది క్రీడ యోగా అయినా, వాకింగ్ అయినా, రన్నింగ్ అయినా, లేకపోతే ఏదో ఒక స్పోర్ట్స్ యాక్టివిటీస్ లో వీళ్ళు భాగస్వాములు అవడం నిజంగా ఆనందించదగ్గ విషయం. ఇవి భవిష్యత్తులో కూడా కొనసాగాలి.
ఇప్పటికే ముఖ్యమంత్రి గారు మెటర్నిటీ లీవ్ ని అబ్నార్మల్ గా పెంచడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఉద్యోగస్తులకి ఎటువంటి సౌకర్యాలు చేయడానికనే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇది ఉద్యోగుల ఆనందం కోరుకునే ప్రభుత్వం, ఉద్యోగుల సంక్షేమం కోరుకునే ప్రభుత్వం, ముఖ్యంగా మహిళా ఉద్యోగుల భద్రత కోరుకునే ప్రభుత్వం. ప్రతి ఉద్యోగికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ, ఈ క్రీడా పోటీలు నిర్వహించిన ఏదైతే నిర్వాహకులు ఆర్గనైజేషన్స్ సంబంధించిన కమిటీ ఏదైతే ఉందో వాళ్ళందరికీ అభినందనలు కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఏపీ ఎన్జిఓ మహిళా కమిటీకి మరియు కమిటీకి అభినందనలు తెలియజేసుకుంటాం. Like, subscribe and press the bell icon for new updates.